పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఇంకెన్నడూ మన జీవితంలో ఏమీలు జరగదేమో అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి చేసి ఓడిపోయారు. చాలామంది అనుండొచ్చు, ఇంక నీకు ఆ ఉద్యోగం రాదు, ఇంక నీ కెరీర్ అంతా అక్కడితో అయిపోయిందని చాలామంది మిమ్మల్ని బలహీనపరిచే మాటలు మీతో చెప్పుండొచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసి ఈరోజు ఏ సంబంధము దొరక్క ఈరోజు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు చాలామంది మీ దగ్గరకు వచ్చి అనొచ్చు, ఇంకా మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు వివాహాలు జరగవేమో అని కొన్నిసార్లు మన గుండెల్ని గాయపరిచే మాటలు వారు మాట్లాడుండొచ్చు. నీ అప్పులు తీరవని, నీ సమస్యల నుండి బయటకు రావని, ఇంక మీ కుటుంబ చరిత్ర అయిపోయిందని ఎంతోమంది మిమ్మల్ని బలహీనపరచుండొచ్చు. కానీ ప్రియ సంగమా, ఈరోజు గుండె లోతులను చెప్తున్నాను, వారన్న మాటలు ఎంత మాత్రం పట్టించుకోకండి. ఎందుకంటే అన్నిటినీ తారుమారు చేయగలిగిన శక్తి నా ప్రభువుకు మాత్రమే ఉంది. మన చరిత్రను ఆయన మార్చగలడు. మన పరిస్థితులన్నింటినీ కూడా మెరుగుపరిచి నూతనమైన కార్యాలు మన పట్ల జరిగించడానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. కాకపోతే మన దగ్గర ప్రభు ఎదురు చూస్తున్నంత ఏంటి తెలుసా? మనం ఆయన వైపు చూసి, ప్రభా నేను నమ్ముతున్నాను, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నువ్వు ఏ కార్యమైనా జరిగించగలిగిన దేవుడు అని విశ్వాసముతో, ప్రేమతో, నమ్మికతో దేవుని వైపు చూడగలిగితే అద్భుతాన్ని ఈ రోజు నువ్వు చూడగలవు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, యోహాను సువార్త 11వ అధ్యాయం 40 మాట చదవగలిగితే, అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. లాజరు చనిపోయినప్పుడు అతడు సమాధిలో పెట్టబడ్డాడు. ఇంకా తన చరిత్ర అయిపోయింది. ఇంకా కొంతమంది అన్నారు కదా, అతని శవం ఇప్పుడు వాసన కొడుతోంది, అతని శరీరం ఇంకా క్షీణించిపోయింది, మట్టిలో కలిసిపోతున్న పరిస్థితి అని అందరూ వివరిస్తున్నా కానీ యేసు ప్రభు వారి సమాధి ముందర నిలబడి అంటున్నారు కదా, నమ్మిక మాత్రం ఉంచితే చాలు, గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారని మీకు తెలియదా అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు అదే మాట నీతో నాతో ప్రభు అంటున్నారు. నమ్మితే చాలు, మీ బ్రతుకులు అద్భుతాన్ని జరిగిస్తాను, మీరు నమ్మిన ఎడల మీ బ్రతుకు నేను మారుస్తాను అని ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నారు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంకా జరగదేమో అన్నట్లు నిరుత్సాహంలో పడిపోయిన నీతో ప్రభు మాట్లాడుతున్నారు. మీ చుట్టూ ద్వారాలన్నీ ముయ్యబడినట్లు మీకు కనిపించుండొచ్చు, కానీ కంగారు పడద్దు. అన్ని ద్వారాలు ముయ్యబడినప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారాలు తెరబడతాయి. మీరు నమ్మి విశ్వాసం నుంచి ప్రభు వైపు చూడండి, కార్యాలు జరిగిస్తారు. నా జీవితంలో కూడా అనేక మంది నన్ను చూడడానికి వచ్చిన వారు అన్న మాట ఏంటి తెలుసా? మా కాకినాడ చెప్పారు, జోషి ఇంక అయిపోయాడండి, మేము అబ్బాయిని చూడడానికి వెళ్ళాం, శరీరం అంతా క్షీణించిపోయింది, ఎముకలు కనబడుతున్నాయి, ఆ అబ్బాయి రక్తాన్ని కక్కుతున్నాడు, జుట్టంతా ఊడిపోయింది, బహుశా ఇంకా కొన్ని దినాలు చనిపోతాడేమో అని ఈ కాకినాడ వచ్చి ఎంతో మందికి ప్రచారం చేశారు. కానీ దేవుని మహాకృప ఏంటి తెలుసా? వారి కళ్ళ ముందరే నేను నిలబడడానికి దేవుడు కృప చూపించారు. అందుకే మనుషుల మాట ఒకటైతే దేవుని ఆలోచన మరొకటి. మన హృదయంలో చాలా మాటలు మనల్ని బలహీనపరుస్తుంటాయి. నిజమేనేమో, మన జీవితంలో ఇంకేమీ జరగదేమో అని నిరుత్సాహం మధ్యన మనం ఉన్నట్లయితే ఈరోజు మరొకసారి ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీరు నమ్మిన ఎడల గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. నమ్మండి, ఎందుకంటే ప్రభు ఒక్కడే మన బ్రతుకులను మార్చగలడు. ఎందుకు మారుస్తాడు చెప్పనా? నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. అందరూ మళ్ళీ విడిచిపెట్టినా ప్రభు విడిచిపెట్టడు. ఈరోజు నీ బ్రతుకులో కార్యం జరిగించాలని నా ప్రభు ఆశపడుతున్నారు. నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించండి. ఏది ఏమైనా పర్లేదు, నా ప్రభు ఉన్నాడు, ఆయన అన్నిటినీ మార్చగలిగిన దేవుడు ఆయన. గాడ్ బ్లెస్ యు.